భయంకరమైన దినాలు ఉండున్నాయి. ఎందుకంటే అందరూ మన సంఘానికి ఆపోజిషన్ ఉన్నారు, కానీ మన నిజమైన దేవుడైతే మన పక్షాల్లో ఉన్నాడని ఈ యొక్క మందిరం ఇదే సాక్ష్యం. ఎందుకంటే ఇదే సాక్ష్యం, ఇది గొప్ప సాక్ష్యం. ఎందుకంటే గడిచిన వారం మనం ఎంతో భారంతో, ఎంతో ఏడుపుతో ఏ విధంగా ఉన్నామో ఒక 10 మంది 15 మందికి కొంత తెలుసు, కొంత సిస్టర్స్ కూడా తెలుసు. నా డౌట్ వాళ్ళు కూడా వ్యక్తిగత ప్రార్థనలో సంఘం గురించి ప్రార్థించాలని నమ్ముతున్నాను. అద్భుతం జరిగింది. బయట వర్షం, ప్రిన్సిపాల్ కలుస్తలేడు, ఒకరుంటే ఒకరు ఉంటలేరు. ప్రార్థన చేస్తున్నాం వర్షంలో కూర్చొని, నేను, విజయ్ అన్న, శామ్యుల్ అన్న, ప్రభాకర్ అన్న, ఫిలిప్స్, కిషోర్, హరీష్, మన కొంతమంది స్త్రీలు, రోజా, బన్నీ, రమ్యక్క, రేణుక సిస్టర్స్ కొంతమంది ప్రార్థన చేస్తున్నాం. అయ్యగారు ఇంట్లో ప్రార్థన చేస్తుండు, మేమేమో ఇక్కడ వెయిటింగ్ 11 గంటలకు. ఎందుకంటే లాస్ట్ వారం కన్నీరు ప్రార్థన చేసినాం కాబట్టి దేవునికి ఏ విధంగా కృతజ్ఞత చెల్లించాలనేది మనం మళ్ళా పరీక్షించుకోవాలి. అంత గొప్ప కార్యం ప్రార్థన. నా ప్రార్థన అయితే ఎక్కడ పోలేదు. హల్లెలూయా. నా ప్రార్థన ఇక్కడనే జరుగుతుందని నాకు చాలా విశ్వాసం ఉంది. నేను అంకుల్ గారితో కూడా కాదు, డోంట్ వరీ అంకుల్, మనం జరుపుతున్నాం. అయ్యగారు మేము ఎంతో భయపడి మేము ప్రిన్సిపాల్ దగ్గర పోయినాం. అంటే అదొక ఏమంటే అనుభవం మీకు చెప్పాలి ఏం జరిగింది అంటే మీరు కూడా తెలుసుకోవాలి. ఆ యొక్క ప్రిన్సిపాల్ దగ్గర పోయినప్పుడు మాకు ఎంతో అయోమయం ఉండే, ఏమంటాడో, చెయ్యాలా చెయ్యొద్దా, ఏమంటాడో అని. ప్రిన్సిపాల్ దగ్గర పోయినప్పుడు ఆయన ఎంత ప్రేమగా మాట్లాడిండో అది ఇక్కడ ఉన్న ఒక 10-15 మందికి తెలుసు. చాలా చక్కగా మాట్లాడిండు. మీరు దగ్గర చేసుకోండి, మేము కూడా మీకు సపోర్ట్ చేస్తాం, కానీ బయట ఉన్న వాళ్ళతో కూడా మీరు మంచిగా ఉండాలి, మీకు ఏమైనా వ్యక్తిగతంగా ఉంటే మీరు మాట్లాడుకోండి, మీరు చేసుకోండి అని చాలా అక్కడ దేవుడు ఉండే అతనితో అనిపించింది. అక్కడ దేవుడే ఉండి మాతో అనిపించింది. ఎందుకంటే ప్రార్థనలు వేస్ట్ కావు. ఎందుకంటే ఇక్కడ దేవుడు కూర్చొని ఉన్నాడు, ఇక్కడ మన ప్రార్థన ఆలకిస్తున్నాడు, మన సమస్యలు తెలుసుకుంటుండు. ఎందుకంటే ఇది తయారు చేసిందే దేవుడు, మనల్ని అన్యాయం చేసే దేవుడు కాదు. అందుని బట్టి దేవునికి చాలా వందనాలు. ఈ యొక్క గొప్ప సాక్ష్యం, ఈ యొక్క అవకాశం ఇచ్చిన అయ్యగారికి, సంఘస్థులకు అందరికీ చాలా వందనాలు. వచ్చిన వాళ్ళకి ప్రతి ఒక్కరికి ఇది ఇట్లనే ముందుకు మనమందరం ఐక్యంగా సంఘాన్ని ముందు జరిపించాలని అందరికీ పేరున వందనాలు చెల్లిస్తూ థ్యాంక్ యూ సో మచ్.